కర్నూలు నుంచి తిరుమలకు అంగప్రదక్షిణం కోసం అయితే నేను తిరుమలకైతే బయలుదేరుతున్నాను. అది కూడా కాచిగూడ టు చెంగల్పట్టు వెళ్ళే చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌లో అయితే వెళ్తున్నాను. 2 నెలల ముందరే చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్‌లో అయితే టికెట్ బుక్ చేసుకున్నా. అలాగనే అంగప్రదక్షిణానికి 3 నెలల ముందర అయితే టికెట్ బుక్ చేసుకున్నా. ఇక ఇంట్లో అయితే నేను బయలుదేరడానికి కరెంట్ అయితే లేదు. అలాగనే రెడీ అయ్యి అలాగనే టిఫిన్ చేసి అయితే బయలుదేరినాను. నన్ను పికప్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ రిషి అయితే వచ్చినాడు. ఇంక నేను వాడు కలిసి రైల్వే స్టేషన్‌కి పోయినాం. రైల్వే స్టేషన్‌కి పోయినాక మా ఫ్రెండ్ రిషి అయితే అలా పోయి ఇలా వచ్చేసి ప్లాట్‌ఫామ్ టికెట్ అయితే తీసుకెళ్ళినాడు. ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకున్నాక నేనైతే కోచ్ పొజిషన్ చూసుకొని కోచ్ దగ్గర అయితే నిలబడినాను. ట్రైన్ ఎక్కినాక నా బెర్త్ పొజిషన్ చూసుకుంటే మిడిల్ బెర్త్ చాలా అన్‌కంఫర్టబుల్ గా ఉంది. చాలా కూర్చోడానికి రాదు, పడుకోవడానికి రాదు, దొర్లడానికి రాదు, ఏం చేయడానికి రాదు. అడ్జస్ట్ అవుతూ గుత్తి రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్ళాను. గుత్తి రైల్వే స్టేషన్ కి వెళ్ళాక అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చి సీట్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామని అయితే అడిగారు. ఓకే అని అయితే నేను మార్చుకొని సైడ్ అప్పర్కి వెళ్ళిపోయినా. అప్పుడు నా మనసు అయితే ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అట్లాంటి మూమెంట్ కోసమే నేను వెయిట్ అయితే చేశాను. ఇంక తర్వాత వచ్చేసి నేను రేణిగుంట రైల్వే స్టేషన్ ముందర అయితే లేచి రేణిగుంట రైల్వే స్టేషన్ లో అయితే దిగినాను. కర్నూలు నుంచి రేణిగుంటకి రీచ్ అయినాకైతే రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్ళడానికి జనరల్ టికెట్ అయితే తీసుకెళ్ళాను. ప్లాట్ఫామ్ 4 లో అప్పటికే రెడీగా ఉన్న కేరళ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కినాను. న్యూఢిల్లీ నుంచి త్రివేంద్రం వెళ్ళే ఈ ట్రైన్ లో అయితే తిరుపతి వరకు అయితే జర్నీ చేసినాను. జనరల్ లో అయితే స్టాండింగ్ లోనే వెళ్ళినాను. ఆడ కూర్చోడానికి స్థలం ఉంది కానీ కూర్చోడానికి గలీజ్గా ఉంది కాబట్టి కూర్చోలేకపోయినా. ఇంకా కొంచెంలో మిస్ స్లిప్ అయి కింద అయితే పడుతుంటే పోయే దారిలో అప్పుడే మనకి మోకాల పర్వతం దగ్గర వచ్చే గాలి గోపురం కూడా కనబడింది. దాన్ని జూమ్ చేసినా కానీ అంత సరిగ్గా అయితే దొరికలేదు. ఆ తర్వాత ఇంకా నేను తిరుపతి రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యి తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగినాక రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉండే విష్ణు నివాసం దగ్గర అయితే మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేసిన. వాడు తిరుపతిలో అయితే చదువుకుంటున్నాడు. సో వాడు వచ్చినాక శ్రీవారి మెట్లకు స్టార్ట్ అవుదామని అలా వెయిట్ చేస్తున్నాం. ఆ తర్వాత వాడు వచ్చిన విష్ణు నివాసం ఆపోజిట్ లో అయితే శ్రీవారి పాదాలకు వెళ్లే బస్ అయితే ఉంది. ఇది పోయే దారి వచ్చేసి శ్రీనివాసం మంగాపురము తర్వాత చంద్రగిరి మీదుగా అయితే శ్రీవారి మెట్టుకు అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ పర్ హెడ్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి, బట్ 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తే. ఇక్కడ కనబడుతున్న చెట్లు ఏవో అయితే వాటి పేరు అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి పాదాలకు రీచ్ అయినాకైతే ఫస్ట్ లగేజ్ టీటీడీ వాళ్ళకైతే అప్పగించేసినాం పైకి తీసుకోవడానికి. ఆ తర్వాత మెల్లగా అయితే మేము స్టార్ట్ అయినాం. ఇక్కడైతే మేము ఒక చిన్న తప్పు అయితే చేసినాం. ఏం చేసినామంటే టిఫిన్ అనేది రైల్వే స్టేషన్ దగ్గర చేయకుండా శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చినాం. ఆడొచ్చి అయితే బుక్ అయిపోయినాం. అక్కడ బోండాలు తప్ప వేరే ఏ టిఫిన్ కూడా దొరకడం లేదు. ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయినాం. మా ఫ్రెండ్ అయితే వాటర్ బాటిల్ అయితే తీసుకుని వచ్చినాడు. వాటర్ బాటిల్ లేకుండా ఖచ్చితంగా అయితే చాలా ఇబ్బంది అయితే పడతారు. ఖచ్చితంగా మీరు అయితే వాటర్ బాటిల్ అయితే తీసుకొని రండి. మెల్లగా స్టెప్స్ ఎక్కే కొద్దీ నేను డౌన్ అవుతుంటే మా ఫ్రెండ్ హై అవుతున్నాడు. 300 స్టెప్స్ ఎక్కేటప్పటికి నేనైతే పడిపోయినట్టు అయింది నా పరిస్థితి. అక్కడ జస్ట్ ఒక వాటర్ షిప్ వేసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాను. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ అయితే ఇంకొంచెం ఊపు వచ్చింది బాగా. కానీ ఇక్కడైతే ఒక విషయం అయితే చెప్పాలి. ముఖ్యంగా మేము మామూలుగా ఎక్కేటోళ్ళకే మాకే కొంచెం అలసటగా అనిపిస్తే కొంతమంది కర్పూరం పెట్టి వెలిగించుకుంటూ కొంతమంది కుంకుమ పసుపు పెట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళైతే చాలా ఓపికతో అయితే చేస్తున్నారు ఆ విషయం. ఇంకా తర్వాత 1100 మెట్లు అయిపోయినాక అయితే శ్రీవారి మెట్లు ఎక్కి దర్శనం చేసుకునే వాళ్ళకైతే టోకన్ అయితే స్కాన్ చేస్తారు. శ్రీవారి మెట్టు ఎక్కి దర్శనం చేసుకునే వాళ్ళకైతే భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే ఇప్పుడైతే టోకన్లు ఇస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి ముక్కుతూ ములుగుకుంటూ సగం అయితే వచ్చినాము. ఈ వ్యూ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేసినాను. ఇంకా అక్కడి నుంచి మెల్లగా పైకి పోతూ ఉంటే మధ్యలో అయితే ఇంకొకసారి మామిడికాయలు అయితే కనవనే ఒక 20 రూపాయలు అయితే తీసుకున్నాను మామిడికాయలు. స్టెప్స్ ఎక్కేది అయితే కంప్లీట్ చేసిన. మా ఫ్రెండ్ జస్వంత్ అయితే ఇంకా అల్లాడి పోయినాడు. వాడు ఇంకా పైకి వచ్చేటప్పటికి డౌన్ అయినాడు. నేనేమో హై అయిపోయినాను. ఇంకా అక్కడి నుంచి మెట్లు ఎక్కేసి అక్కడ నమస్కారం చేసుకొని బొట్టు పెట్టుకొని లగేజ్ తీసుకొని శ్రీవారి మెట్టెక్కి తిరుమలకి రీచ్ అయినాకైతే మేము ఒక పెద్ద మిస్టేక్ అయితే చేసినాం. ఆ మిస్టేక్ మీరు చేయకండి, చివరి వరకు అయితే చూడండి. మేము శ్రీవారి మెట్టెక్కి తిరుమలకి రీచ్ అయినాక ఫ్రీ బస్ ఎక్కి అక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ కోసం రిజిస్ట్రేషన్ అయితే అయినాం 9 గంటలకి. ఆ తర్వాత మాకు రూమ్ అలాట్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం 2 అయితే అయ్యింది. డిస్ప్లేలో చెక్ చేసుకుంటూ ఉండమన్నారు. బట్ మాకు మధ్యాహ్నం 2 గంటలకు అయితే డిస్ప్లేలో నెంబర్ వచ్చింది, బట్ మెసేజ్ అయితే రాలేదు. అక్కడ ఒక మిషన్ అయితే ఉంటుంది, ఏటీఎం లాంటి మిషన్. అక్కడ దాంట్లో మనకి ఇచ్చిన స్లిప్ లో QR కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే మనకు రూమ్ ఎక్కడ వచ్చింది అనేది అయితే చెప్తారు. మాకు 50 రూపీస్ రూమ్ అయితే జీఎన్సీలో అలాట్ అయ్యింది. సబ్ ఎంక్వైరీ ఆఫీస్ లో మేము రిపోర్ట్ చేసినాక మాకైతే 50 రూపీస్ రూమ్ అయితే అలాట్ చేసినారు. అక్కడ మేము రూమ్ కు పోయినాక అయితే రూమ్ అయితే క్లీన్ చేసలేరు. రూమ్ వచ్చి క్లీన్ చేసినాక మాకైతే రూమ్ అయితే అలాట్ చేసినారు. రూమ్ లో వచ్చేసి ఒక పెద్ద హాల్ ఉంటుంది. దాంట్లోనే 2 మంచాలు ఉంటాయి. 6 మెంబర్స్ అయితే అలో చేస్తారు. అలాగే ఒక సపరేట్ చిన్న రూమ్ అయితే ఉంటుంది. అలాగే టాయిలెట్ అండ్ వాష్రూమ్ అయితే 2 ఉన్నాయి. హీట్ వాటర్ ఫెసిలిటీ ఉంటాయి కొన్ని దాంట్లో అయితే ఉండవు. ఇక్కడ వచ్చేసి కొన్ని బేసిక్ రూల్స్ అయితే ఉన్నాయి రూమ్ తీసుకోవడానికి. 21 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అలాగే మినిమం 2 ఉండాలి. పెళ్లి కానీ జంటకి అయితే అసలు ఇవ్వరు. అలాగే ఒకరికి కూడా అయితే ఇయ్యారు. ఇంకా మేము చేసిన మిస్టేక్ ఏమంటే 9 గంటలకు కొండెక్కడం, అదైతే తప్పైతే జరిగింది. దీనికి మాకు మధ్యాహ్నం 2 గంటలకు అయితే రూమ్ అయితే వచ్చింది. దీని ద్వారా మేము తెలుసుకుంది ఏమంటే ఇప్పటి నుంచి రూమ్ కావాలంటే తెల్లవారుజామున 5-6 కల్లా తిరుపతికి రీచ్ అయితే రూమ్ దొరుకుతుందని తెలిసింది. మాకు అలాగే 500 అయితే సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేసుకున్నారు. ఈ రూమ్ లో మాక్సిమం అయితే 48 అవర్స్ అయితే ఉండొచ్చు. తిరుమలలో ఆర్జిత సేవకు ఎలక్ట్రానిక్ డిప్ ఎలా చేసుకోవాలని అయితే చివరి దాకా ఈ వీడియో చూసి అయితే తెలుసుకోండి. ముందుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఆర్జిత సేవ కౌంటర్లలో లైన్ లో నిలబడి మనం ఆర్జిత సేవకు కావాల్సిన ఏదైతే సెలెక్ట్ చేసుకొని మనం
అక్కడ మన ఆధార్ కార్డు ఇచ్చి ఒక స్లాట్ లో అయితే ఇద్దరైతే చేసుకోవచ్చు. అలా మనం చేసుకున్నాక మనకి ఈవినింగ్ 5:30కి అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. మనం సెలెక్ట్ అయినట్టయితే యువర్ సెలెక్టెడ్ కంగ్రాచులేషన్ అని మెసేజ్ వస్తుంది. ఒకవేళ సెలెక్ట్ కాకుండా కూడా మనకు మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్జిత సేవల్లో ఉండేటివి వచ్చేసి అర్చన, కళ్యాణోత్సవం, అలాగే కొత్తగా పెళ్ళైన 20 జంటలకు కూడా కళ్యాణం అయితే కేటాయిస్తారు. అలాగే సుప్రభాత దర్శనం, తోమాల సేవ. తిరుమల వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవి నెక్స్ట్ డేకి అయితే మనకు అలౌట్ చేస్తారు ఒకవేళ మనం సెలెక్ట్ అయితే. మరి తిరుమలకు వెళ్ళి లాకర్స్ దొరక్క ఇబ్బంది పడే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూసి సేవ్ అయితే చేసుకోండి. మ్యాటర్లోకి వెళ్తే తిరుమలలో లాకర్స్ 4 ప్లేసుల్లో అయితే ఇస్తారు. తిరుమలలో నెంబర్ 1 వచ్చేసి PSC1, ఇది CRO ఆఫీస్ దగ్గరలో అయితే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి తిరుమల బాలాజీ బస్ స్టాండ్ ఆపోజిట్ లో PSC3 అని అయితే ఉంటుంది. మూడవది వచ్చేసి పద్మనాభ నిలయం, ఇది వచ్చేసి మనకి బస్ స్టాండ్ పక్కన అయితే ఉంటుంది. నాలుగోది వచ్చేసి మాధవ నిలయం. మీరు మాధవ నిలయంలో అయితే మనకి చాలా లాకర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మాధవ నిలయంలో అన్నదాన సత్రం కూడా ఉంటుంది. అలాగనే మనకు వచ్చేసి లాకర్స్ తీసుకున్నప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ అవైలబుల్ గా ఉంటే ఒక చాప రగ్గు కూడా ఇస్తారు మనకి. ఈ లాకర్ మనకి 24 అవర్స్ ఇస్తారు, లేదంటే దర్శనం అయిపోయే వరకు అయితే మనం లాకర్ అయితే మన దగ్గర పెట్టుకోవచ్చు. అలాగనే మనం వచ్చేసి ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్ ఫెసిలిటీ, అలాగనే కళ్యాణ కట్టెలు కూడా దగ్గరలోనే ఉంటాయి. ఈ తిరుమలకు వచ్చినప్పుడు చాలా మంది భక్తులు చేసే చిన్న పొరపాటు ఏమిటంటే స్వామివారిని దర్శనం చేసుకుని మాత్రమే తిరిగి వాళ్ళ ఊర్లకి లేదంటే నెక్స్ట్ డెస్టినేషన్స్ అయితే వెళ్తారు. కానీ నెక్స్ట్ టైం తిరుమలకు వచ్చినప్పుడు మీకు ఒక రోజు గ్యాప్ ఉంటే ఖచ్చితంగా 9 ప్లేసులను అయితే కవర్ చేయండి. నెంబర్ 1 వచ్చేసి పాప వినాశనం, నెంబర్ 2 వచ్చేసి ఆకాశగంగా, నెంబర్ 3 వచ్చేసి జాపాలి, నెంబర్ 4 వచ్చేసి వేణుగోపాల స్వామి గుడి, నెంబర్ 5 వచ్చేసి శ్రీవారి పాదాలు, నెంబర్ 6 వచ్చేసి శిలాతోరణం, నెంబర్ 7 వచ్చేసి చక్రతీర్థం. ఈ 7 ప్లేసులు కూడా మనకి ఏపీఎస్ఆర్టీసీ 120 రూపీస్ టికెట్ మీద అయితే మనకు ఉంటుంది. బస్సులు వచ్చేసి మనకి బాలాజీ బస్ స్టాండ్ మరియు రాంబగిచ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటాయి, లేదంటే ప్రైవేట్ క్యాబ్స్ లోను వెళ్ళొచ్చు. అలాగనే మరో చివరి 2 ప్లేసులు వచ్చేసి ఒకటి గీతోపదేశం పార్క్, ఇది వచ్చేసి మనకి తిరుమల నుంచి తిరుపతికి లేదంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే టోల్ గేట్ దగ్గర అయితే ఉంటుంది. అలాగనే మరొకటి వచ్చేసి మనకి నెంబర్ 9 అండ్ లాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టీటీడీ చైర్మన్ ఆఫీస్ దగ్గర నుంచి స్ట్రైట్ గా మనం పైకి వెళ్ళిపోతే సబ్ స్టేషన్ ఉంటుంది. ఆ సబ్ స్టేషన్ దగ్గర లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఎక్కి చూస్తే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే మనకు ఒకటి కనబడుతుంది. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా మందికి తెలియదు, తిరుమల లోకల్స్ తప్ప. ఉదయం 4 గంటలకి స్వామివారి దర్శనం అయితే తిరుమలలో చాలా అద్భుతంగా జరిగింది. మ్యాటర్ లోకి వెళ్తే 3 నెలల ముందర అంగప్రదక్షిణానికి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే బుక్ చేసుకున్నాము టికెట్. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ GNC నుంచి రూమ్ లో స్టార్ట్ అయ్యి ఫ్రీ బస్ ఎక్కి అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రంలో భోంచేసి అక్కడి నుంచి మాడవీధుల్లో అలాగ తిరుగుతూ అలాగనే వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత పుష్కరిణిలో రాత్రి 12 గంటలకు అయితే 3 సార్లు మునకలేసి ఆ తడి బట్టలతోనే అయితే మేము కంపార్ట్మెంట్లలో వెళ్ళినాము. ఆడ మాకు 3-3:30 టైంలో గుడిలోకి అయితే పంపించినారు. ఆడ మేము అంగప్రదక్షిణం చేసినాము. అంగప్రదక్షిణం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. ఏదో జన్మలో చేసుకున్న పుణ్య ఫలితమే అంగప్రదక్షిణం అయితే చేసుకున్నాము. స్వామివారికి ఉదయం 4 గంటలకి హారతి ఇచ్చాక అయితే మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్. ఆ తర్వాత మేమైతే ఇంకా లడ్లు తీసుకొని ఫ్రీ బస్ కోసం అయితే మ్యూజియం దగ్గర అయితే వెయిట్ చేసాం. బట్ ఒక్క బస్సు కూడా రాలేదు. దీంతో ట్యాక్సీ తీసుకొని మా GNCలో ఉన్న రూమ్ కి అయితే వెళ్ళిపోయినాము. ఇలా తిరుమల ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ లో కర్నూలుకి అయితే స్టార్ట్ అయినాను. అయితే ఫుల్ అడ్వెంచర్ అయితే జరిగింది రైల్వే స్టేషన్ లో. ఆ అడ్వెంచర్ ఏంది అనేది అయితే రీల్ లాస్ట్ వరకు అయితే చూడండి. మేము తిరుమల నుంచి బస్సులో స్టార్ట్ అయిపోయి రేణిగుంట రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయినాము. అక్కడనే మేమైతే ఇండియా లాంగెస్ట్ ట్రైన్ అయినటువంటి డిబ్రూగర్ అండ్ కన్యాకుమారి మధ్య తిరిగే వివేక్ ఎక్స్ప్రెస్ ని కూడా స్పాట్ చేసినాం. అక్కడ నుంచి అక్కడ నేను ఫుడ్ తీసుకొని వాటర్ బాటిల్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్ళినాను. అక్కడ నా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. బట్ అక్కడ ఏం జరిగిందంటే కోచ్ పొజిషన్స్ ఫుల్ రాంగ్ ఇచ్చినాడు. మేము ట్రైన్ వచ్చినాక కోచ్ పొజిషన్స్ చూసుకుంటే నా కోచ్ పొజిషన్ రాంగ్ అయితే ఇచ్చినాడు. నాది S6 అయితే నాది ఎక్కడనో ఉందా లాస్ట్ కి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ కి నేను ఉరుక్కుంటూ వెళ్ళే లోపల నాకైతే దూల తీరిపోయింది. ఇంకా అడిగి పోయినాక ఆయాసపడుతూ ప్రయాసపడుతూ ఇంకా సీట్లో కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేసిన. ఆ తర్వాత కడప రైల్వే స్టేషన్ లో సమోసా తీసుకెళ్ళినా. ఆ తర్వాత డోన్ రైల్వే స్టేషన్ లో బొరుగులు అయితే తీసుకెళ్ళినా. కర్నూలుకి అయితే రీచ్ అయ్యింది ట్రైన్. ఇంకా కర్నూలులో మా ఫ్రెండ్ రిషి అయితే పిక్ చేసుకోవడానికి వచ్చినాడు. ఇప్పటి వరకు తిరుమల ట్రిప్ కి సపోర్ట్ చేసిన మీ అందరికీ అయితే థ్యాంక్స్ సో మచ్. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం నడింపల్లి చిన్నికృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేయండి. అలాగే నడింపల్లి చిన్నికృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడింపల్లి చిన్నికృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.